వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర ఎండు చేపల కూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామండి. చూడండి, పుల్ల పుల్లగా కరకరలాడుతున్న ఎండు చేపలు, పుల్ల పుల్లగా ఉండే గోంగూర కాంబినేషన్లో ఈ కూర చేసే విధానము నేను మొత్తం వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కూర. టేస్టీ అయిన, సింపుల్గా, త్వరగా, తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో టేస్టీ అయిన ఫుడ్ ఐటమ్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది అక్క. ఈరోజు అండి చేసేది ఏం చేస్తాను, గోంగూరను ఎండు చేపలు వండుతున్నా. ఏంటి? గోంగూర ఎండు చేపలు. ఓకే, వాటికి కావాల్సింది ఒకసారి చూపిస్తావా? చూపిస్తా, చూసుకో. ఎండు చేపలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, టమాటాలు, గోంగూర. ఓకే, ముందేం చేస్తున్నా? ఇదిగో డేక్షా పెట్టే చూడు. సరే, పొయ్యి కూడా ఇచ్చా. సరే, నూనె పోతున్నా, చూస్తావా? వీడియో చూస్తున్నా. ఇదిగో నూనె, అదిగో నూనె చూసావా? చూసా. నూనె గోంగూరలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సరేనా? గుంటగట్టు ఉంటుంది కదా, గుంటగట్టు తీసుకో. నూనె కాగనిద్దాం. సరే, అవన్నీ ఒక్కొక్కటి చెప్పాల్సిందేనా? చూస్తే తెలీదా నీకు? తెలిసిద్దిలే కానీ చూస్తే, కాకపోతే చెప్తే ఇంకొంచెం బాగుంటుందని. అవునా? ఇగో ఎండు చేపలు వస్తున్నా చూడు. ముందు నూనెలో ఎండు చేపలు వేయించాలా? ఎందుకు? ముక్క ఎండు చేపలు నూనెలో ఎండు చేప వేగిందంటే ఎండు చేప చెదరదు, చేపలాగా ఉంటుంది. అట్లా వేసావంటే చిదిరిపోద్ది చేప, మొక్క ఉండదు. ఏ పక్కన పెట్టుకున్నామంటే నీ శ్వాసన ఉండదు. గోంగూర ఎండు చేపల కూర చూడండి ఒకసారి. చేపలు ఏగిని తీసుకుందామే. అబ్బా, కమ్మనైన వాసన. చేపలు ఎండు చేపలు కమ్మ వాసన. అబ్బా, ఎందుకక్క నువ్వు ఎప్పుడు నీసు కూరలో చేస్తూ ఉంటావు? నీసు కూరలే ఎక్కువ తింటారు కదా, అందుకని ఎక్కువ నీసు చేస్తూ ఉంటా. ఇదిగో ఎప్పుడెప్పుడు ఏం వేయాలో పక్కన పెడతా. ఏదో చెబుతావు ఏటవా? ఇదిగో చేపలు వేపుకుందాంగా, తీసా పక్కన పెడతా. ఇప్పుడు ఏం వేయాలో చెబుతా. ఇదిగో అదే నూనెలో ఇదిగో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసా. ఎన్ని ఉల్లిపాయలు అక్క అవి? 2 కోసా. పెద్ద ఉల్లిపాయలు పెద్దవి 2 కోసా. ఉల్లిపాయ కూడా వేయాలి. ఎంత సైజు ఏంటి ఉల్లిపాయ? అంత సైజు అంత ఉంటుంది. పచ్చిమిరకాయలు కొంచెం 4 ఎక్స్ట్రా వేసుకుంటే గోంగూర పులుపు కదా, ఆ పచ్చిమిరపకాయలు కదా ఇది కారానికి లైన్ అవుతుంది. అదే పచ్చిమిరపకాయల కారం పులుపుకేను ఆ కారానికి సూట్ అవుద్ది అనమాట. పచ్చిమిరపకాయలు 4 ఎక్స్ట్రా వేసుకోవాలి. ఏమన్నా టిప్ చెప్పొచ్చుగా ఏగే లోపల? అన్నీ తెలుసు. అయినా సరే, చూసే వాళ్ళకి కొంచెం, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక టిప్ అనేది చెప్తే యూస్ఫుల్గా ఉంటే ఫాలో అవుతారు కదా. కూర అయిన తర్వాత చెప్తావు, కూర అవ్వక ముందు చెప్పవా? కూర ముందు కూర చూసుకున్నాం, సరేనా?
కూర వేగని బాగా ఉల్లిపాయలు వేగి అంటే బాగుంటుంది. మరి అదేంటి మా అత్త ఎట్ట చేసిద్దంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండి చేపలు వేసి కలిపి పెట్టిద్ది. కలిపి పెట్టి గోంగూర కూడా పెట్టిద్ది. నూనె అన్నీ వేసి ఉల్లిపాయ బాగా పిసికిద్ది, ఉప్పులో వేసి పిసికి కలిపి పెట్టిద్ది. కలిపి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టిద్ది అన్నమాట. ఇంకంతే, అది సన్న మెంట మీద ఉడికిద్ది. లాస్ట్కి ఎప్పుడుకో తీసి తిప్పిద్ది, గోంగూర అంతా ఉడికిపోతుంది చక్కగా. చేపలు కూడా అందులోనే వేసేస్తుంది. ఇలా పెట్టదు, ఇలా వేయదు. ఎందుకంటే అది కూడా దాంట్లో కలిసిపోద్ది. బాగానే ఉంటుంది. అలా కూడా కలిపి పెట్టేవాళ్ళు కదా, వెనకటోళ్ళు కదా, చక్కగా కలిపి పెడతారు కూరలు వాళ్ళు. అయినా కలిపి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఏమి ఇప్పుడు ఉడకట్లేదుగా, అందుకని పిచ్చి పనులన్నీ చేయాల్సి వస్తుంది. అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసాగా ఇదిగో గోంగూర కూడా పెడదాం. ఎన్ని కట్టలు అక్క? గోంగూర 3 కట్టలు, చిన్న చిన్నవి 3 కట్టలు. అది ఉడుకుతుంది వాటితో పాటు, సరేనా? ఏదేమైనా నువ్వు ఛానల్లోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా కొంచెం మీ ఊరు వంటలు చేస్తూ ఉంటుంటే మాకైతే చాలా బాగుంది అక్క. మరి నా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నువ్వు నా ఛానల్లో ఇలా చేయడం అనేది. సంతోషం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నేను కూడా నా కూరలు కూడా అందరూ చూస్తూ ఉంటే నాకు కూడా సంతోషంగా ఉంది. ఓకే, అందరూ మెచ్చుకుంటూ ఉంటారు కదా, వండితే ఎక్కువగా అందరికి వండి పెడతా కదా, అందరూ బాగుంది బాగుందని మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు కూడా నువ్వు అవి చూస్తుంటే అందరు చూస్తారా తిడతారా అని భయం వేస్తుంది. ఎవరేమన్నారులే, తిట్టేవాళ్ళు అయితే కామెంట్ పెట్టేవాళ్ళే కానీ, కాకపోతే ఇంకా రాని వాళ్ళకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట మన ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఫోన్లో వెళ్ళిపోతాయి. అవునా? వెళ్ళిపోతాయి. కూర ఒక్కటే చూపించచ్చు కదా, కూర ఒక్కటే చూపిస్తున్నా. మనం మాట్లాడుకునేవి కాకుండా కూర ఒకటి అంటే నువ్వేం చెప్తున్నావు ఏంటనేది కూడా కొంచెం వినపడతా ఉంటే బాగుంటుందని, అంతకు మించి ఏం లేదు. ఏమన్నా కట్ చేయడం ఇష్టం లేదు. సరేలే, రేపటి నుంచి ఆపేస్తాను ఒక వీడియో పెట్టేసి. సరే, నీకు నువ్వు చూసుకుంటున్నావని సర్లే పాలే అనుకున్నా. అంటే నువ్వు చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంతో మంచిగా రుచికరంగా కూర చేస్తున్నావు. ఇప్పుడున్నది ఏంటంటే పరిస్థితులకి అందరూ ఆ దినుసులు ఈ దినుసులు అని పెట్టుకున్నా, ఆ దినుసులు ఈ దినుసులు అని చెప్పేసి అవి ఇవి అని చెప్పేసి చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంతమంది బాగుంటుంది, బాగోట్లేదు. ఇదేంటి తక్కువ ఖర్చుతో తక్కువగా వస్తువులతో ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి కూడా టైం సేవ్ అవుతుంది. అందుకోసమని ఇలాంటి మనం వీడియోస్ పెడితే ఏంటంటే అంటే డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, మగపిల్లలు ఏదన్నా హాస్టల్స్లో రూమ్స్లో ఉండే వాళ్ళకి కానివ్వండి, ఇలాంటివి చూడంగానే త్వరగా అయిపోతుంది కదా కూర అనిపిస్తుంది. అందుకని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కోడిగుడ్డు ఫ్రై అని ఏదో చేస్తున్నారు, అవన్నీ తినకూడదు. అదే ఇది నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ కూరని ఎలా చేస్తామంటే అదొక రకంగా చేస్తాం, అంటే టేస్ట్ రాదు, అది ఉడకదు, చేపలు ఇరిగిపోతాయి కూరలో, దానివల్ల ఉపయోగం ఉండదు, తినే టయానికి బాగోవు. ఇప్పుడు మీరేంటంటే ఇలా చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఇలా చెప్పినప్పుడు నాలాంటి వాళ్ళు చూసినప్పుడు కూడా వెంటనే ఓహో ముందు చేపలు వేపుకోవాలి అని చెప్పేసి అర్థమైంది అన్నమాట. ఏం లేదు, నూనె కొంచెం వేడొచ్చిందంటే చేపలు ఊరికినే వేగిపోతాయి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి గోంగూర పెట్టి అది ఉడికినాక ఉప్పు కారం అన్నీ వేసినాక చక్కగా ఉడికిపోద్ది. ఏమంత పెద్ద ఇదే ఉండదు. అది చేసుకుంటే ఏదో పని చేసుకుంటా ఉంటా అది అయిపోద్ది, కూర అయిపోద్ది. ఒక పక్క అన్నమే పెట్టుకోవచ్చు. అదే అందుకనే నేనైతే చాలా నాళ్ళు పుల్లల పొయ్యి మీదే వండుకున్నాం మేము.
పుల్లల పొయ్యి మీదే ఉండేదాన్ని. గ్యాస్ ఉన్నా సరే నేను పుల్లల పొయ్యే పెట్టేదాన్ని. ఎందుకని? పుల్లల పొయ్యి మీద అయినా సరే నాకు తొందరగా అయిపోయేది. పిల్లల బాక్సులు ఏంటి బాగా క్యారేజ్. గ్యాస్ స్టవ్లు వచ్చి రాదు. గ్యాస్ పొయ్యి మీద వండుకుంటే గ్యాస్ వచ్చేది. పుల్లల పొయ్యి మీద వండుకున్నామంటే గ్యాస్ స్టవ్లు రాదు. కూరలు కూడా రుచిగా ఉంటాయి. పొయ్యి మంట పెట్టామంటే అన్నం కూర టిఫిన్ కూడా అయిపోద్ది. చట్నీ చేసి పెట్టుకుంటాం ఏదో ఒకటి, పిల్లలకి కూడా రెడీ అయిపోద్ది. 7-8 అయ్యేసరికి పిల్లల బాక్సులు అయిపోయాయి, బాగా క్యారేజ్ అయిపోయాయి. ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది. మళ్ళీ నీళ్లు కూడా మేము తెచ్చుకోవాలి, పంపుల దగ్గర నుండి కొట్టుకొని తెచ్చుకోని వాళ్ళు. ఒకసారి చేద్దాం. గోంగూర ఉడికిపోయింది చూడు. గోంగూరలో ముందు ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే గోంగూర ఉడకదు. ఒకసారి ఇట్లాగే ఉంచు. ఇప్పుడు ఇంత గోంగూర కట్టలు అన్నీ వేసావుగా, పులుపు రాదా? పులుపు రాదు. పచ్చిమిరపకాయ వేసుకున్నాంగా, పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకున్నాం, కారం వేసుకున్నాం. ఒకసారి తిప్పుతా చూడు గోంగూర పప్పు గుత్తితో. ఒకసారి పప్పు గుత్తితో గోంగూర తిప్పుకుందామా? ఇది ఏమి లేదు, గోంగూర ఉడికిద్దాని అంతే, చాలు. ఉప్పు వేసుకుందాం. ఇది ఉప్పు. కళ్ళుప్పు టేస్టా, సాల్ట్ టేస్టా? నాకు కళ్ళుప్పు అలవాటు బాగా. అన్నీ ఉప్పేలేగా, అదైనా ఉప్పే. ఇది అది పొడి చేస్తారు దీంట్లో నుండే, అది కూడా వచ్చేది ఉప్పు. గోంగూర ఉడికినాక వేసుకోవాలి ఉప్పు. ఉప్పు వేసామంటే గోంగూర ఉడకదు. ఇదిగో పసుపు. కారం 2 చెంచాలు వేసుకుందాం. అదిగో కొంచెం కారం తగలాలి గోంగూరకి, పుల్లదానం ఉండదు కదా. ఇప్పుడు గోంగూర పుల్ల కూడా ఉండట్లేదు. సరిపోయిందా? నూనె వేసుకున్నావా? వేసుకున్నాం. ఇంకొంచెం వేస్తా. నీళ్ళు చూసావా గోంగూర ఉడికిందిగా గోంగూర. ఇదిగో దగ్గర చూపి కొంచెం గంటితో పట్టుకొని. ఓకే ఓకే. ఉప్పు కారం కూడా సరిపోతుంది చక్కగా. ఇదిగో గోంగూర చక్కగా ఉడికిపోయి గ్రేవీ కూడా వచ్చింది. చేపలు ఎప్పుడు వేయాలక్క? చేపలు వేస్తాను, వీడియో చూస్తూ ఉండండి. చూసారుగా ఫ్రెండ్స్, చేపలు అనేవి ఎప్పుడు వేయాలో మీకు తెలియాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనము ఈ గోంగూర మసాలా తాలింపు వేసాం కదా, టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా, కారం పసుపు వేసాము, ఉప్పు కూడా వేసాము, కానీ ఇంకా చేపలు వేయలేదు. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. కూర అనేది ఏ ప్రాసెస్లో చేస్తుందో, ఎలా చేస్తుందో అనేది అర్థమవుతుంది. అది చేసిన తర్వాత ఎంత టేస్ట్ ఉంది అనేది కూడా మీకు తెలిసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక 5 నిమిషాలు ఉడికిందిగా. ఇక ఇప్పుడు వేద్దాం చేపలు. చూసావా చేపలు
ఇప్పుడు వేసామంటే కొద్దిగా మెత్తబడిపోయి మెత్తబడితే ఈ చేపలో బాగుంటుంది ఇక దానికి దీనికి. అది ఉప్పు పట్టే ఉన్నాయి కదా, ఉప్పు చేప కదా అది, ఉప్పు చేప కాబట్టి ఉప్పు పట్టే ఉంటుంది. ఇక ఇప్పుడు అన్నీ ఉడికినాక ఇదిగో ఇలాగ చేపలు వేసుకున్నామంటే చేప చెదరతో ఒక 10 నిమిషాలు సన్న మంట మీద పెట్టుకుందాం, సరేనా? చూసుకుందామే. చూసేవాటొచ్చిందా వాసన అయితే ఇప్పుడే అన్నం తినేయాలనిపించే అంతుంది. చాలా ఉడికింది. ఇదిగో చేప. ఇదిగో చేప చాలా బాగుంది అసలు. నలగల చేప. అవును. అయిపోయింది. ఈ గోంగూర చూడు మెత్తగా ఎట్టు ఉడికిపోయింది. గోంగూర పని కూడా అయిపోయింది. కూడా తిను. చేప చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కూర. టేస్టీ అయినా సింపుల్గా త్వరగా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో టేస్టీ అయిన ఫుడ్ ఐటమ్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది.